కాళోజీ నారాయణరావు గారి 110వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కాళోజీ నారాయణరావు గారి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ఇవాళ గుర్తించిన నాయకుడు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పి ఇవాళ సగర్వంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారికి పద్మవిభూషణ్ అవార్డును అందించిన ఘనత మన తెలుగు బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు గుర్తిస్తే ఒక అవార్డును పివి నరసింహారావు గారు ఇవాళ కాళోజీ నారాయణరావు గారికి అందిస్తే కేసీఆర్ గారు మాత్రం వారి రచనలు, వారి ఆశయాలను, వారి ఆలోచనలందరినీ అన్నీ కూడా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడదాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం చివరి వారు కూడా తరిమి కొడదామని ఏదైతే కాళోజీ నారాయణ గారు అన్నారో దాన్ని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి, ప్రతి సభలో కూడా వారు మాట్లాడిన విషయాలను, వారి ఆలోచనలు, వారి రచనలన్నిటి కూడా ఇవాళ నాగోడవాలంటే ఆ రచనలు కూడా ఇవాళ తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ కాళోజీ నారాయణరావు గారిని తెలంగాణ ప్రజల మనసులో ఇవాళ సురక్షితంగా ఎప్పటికీ ఉండే విధంగా ఇవాళ చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజులు కూడా కాళోజీ నారాయణరావు గారి జయంతిను బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిర్వహిస్తాం. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.